హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి ఫస్ట్ వీడియో. అయితే ఈ వీడియోలో మనము ఈ 3D సాలిడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము డయాగ్రామెటికల్గా. అలాగే వీటికి సంబంధించిన ఫార్ములాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. అంటే ఫార్ములాస్లో ఉండేటువంటి టర్మ్స్, అలాగే ఏం అడిగినప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. దాంతోపాటు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తానండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఒక వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియోలో నేను ఇంట్రడక్షన్ అయితే చెప్పడం జరిగిందండి. అంటే 3D షేప్స్ అంటే ఏంటి, 2D షేప్స్ అంటే ఏంటి, డైమెన్షన్ అంటే ఏంటి, ఏరియా అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో చెప్పడం జరిగిందండి. అది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చేసిన వీడియో, అంటే మీకు సిలబస్ చేంజ్ అవ్వకముందు చేసిన వీడియో. బట్ అది మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి. ఈ వీడియోలో మనము దీనికి సంబంధించిన ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం అంతే. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ వీడియో నుండి మీకు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆర్డర్లో వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సిలబస్ ప్రకారం వీటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది. అంటే కేవలం ఇవే కాదు, 3D షేప్స్ లేదా సాలిడ్స్ అని కూడా అంటూ ఉంటారండి. సో మనం ఏదనుకున్నా ఒకటే. కేవలం ఇవి మాత్రమే 3D షేప్స్ కాదు, ఇంకా ఉన్నాయి. బట్ మనకి టెక్స్ట్ బుక్లో వీటి గురించి మాత్రమే ఇచ్చారు. అంటే వీటికి రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఒకసారి చూసుకుంటే మీరు క్యూబాయిడ్, రైట్ సర్క్యులర్ సిలిండర్, లేదంటే దీన్ని సింపుల్గా సిలిండర్ అని అంటారు. అలాగే రైట్ సర్క్యులర్ కోన్ లేదా సింపుల్గా కోన్ అని అంటాము. స్పియరు, హెమిస్పియరు, హ్యాలో సిలిండరు, హ్యాలో హెమిస్పియర్. ఓకేనా? వీటి గురించి తెలుసుకుందాం సపరేట్గా, ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ఓకే, మనం ఫస్ట్ 3D సాలిడ్ ఏంటంటే క్యూబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అయితే ఇక్కడ మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఎల్ఎస్ఏ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, సిఎస్ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా, వి అంటే వాల్యూమ్. అంటే షార్ట్ కట్లో నేను ఇవి రాస్తూ ఉంటాను. వీటి మీనింగ్స్ ఇవన్నీ మీరు పక్కన నోట్ చేసుకోండి. ఓకేనండి? ఓకే, మన షేప్లోకి వచ్చేద్దాము. సో క్యూబ్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్. అయితే ఇక్కడ మీకు పాయింట్స్ కనబడుతున్నాయి కదండి, 1 2 3 4 5 6 7 8 ఈ పాయింట్స్. వీటిని మనము వెర్టిసెస్ అని అంటాం. ఏమంటామండి? వెర్టిసెస్. టోటల్ వెర్టిసెస్ పాయింట్ ఎన్ని ఉంటాయి? మనకి 8 పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ లైన్స్ కనబడుతున్నాయి కదా, ఇది ఈ లైను, ఈ లైన్. ఇక్కడ మీకు కనబడే ప్రతి లైను కూడా, లేదా లైన్ సెగ్మెంట్స్ కూడా ఎడ్జెస్ అని అంటాం. సో ఎగ్జాంపుల్కి మనము ఒక చిన్న వుడెన్ పీస్ తీసుకుందాం. సో ఇది యాక్చువల్లీ క్యూబ్ షేప్గా లేదు, బట్ మీకు ఎడ్జ్ అంటే ఏంటనే తెలియడం కోసం చెప్తున్నాను. ఇక్కడ చూస్తే చూడండి, ఇలా ఉన్నది కదండి. సో దిస్ ఈజ్ ద ఎడ్జ్ అండ్ ఇది కూడా ఎడ్జ్, ఇవి కూడా ఎడ్జెస్. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయండి? ఎడ్జ్ అవుతుంది. ఓకేనా అండి? సో దాని ప్రకారం మీరు గమనిస్తే ఇది ఎడ్జే, ఇది ఎడ్జే, ఇది ఎడ్జే. క్యూబ్లో అన్ని ఎడ్జెస్ కూడా ఈక్వల్ లెంత్గా ఉంటాయి. అంటే ఈ లెంత్ ఎంతైతే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది. ఇంకా మొత్తం ఇవన్నీ కూడా సేమ్ లెంత్గా ఉంటాయి. ఓకేనండి? ఇప్పుడు మనం ఎల్ఎస్ఏ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ అంటే 4a², టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ 6a², వాల్యూమ్ అంటే a³. ఏ అంటే ఏంటి ఇక్కడ? లెంత్ ఆఫ్ ద ఎడ్జ్. లేదా ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఎడ్జ్ అని ఇస్తాడు, అంతే. ఎడ్జ్ 5 సెంటీమీటర్స్ అని ఇస్తాడు. అంటే ఈ ఎడ్జ్ యొక్క లెంత్ ఎంత? 5 సెంటీమీటర్స్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మరి ఇక్కడ ఎల్ఎస్ఏ అంటే ఏంటి? ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది క్యూబ్ అని అనుకోండి, జస్ట్ క్యూబ్ అని అనుకోండి. ఇంచుమించు క్యూబ్ లాగా ఉంది కదా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే పైన ఏరియా, అంటే పైన సర్ఫేస్ ఉంది కదండి. యాక్చువల్లీ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, అంటే ఓన్లీ ఈ ప్లేట్ మనం తీసుకున్నాం అనుకోండి, పైన ఉన్నది అంటే ఈ విధంగా ఉంది కదా, దీన్ని ఒక సర్ఫేస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే పైన సర్ఫేస్ ఏరియా, కింద సర్ఫేస్ ఏరియా కాకుండా ఈ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ సర్ఫేస్ ఏరియా, ఇవన్నీ కూడా సర్ఫేస్ ఏరియాస్ యాడ్ చేసేస్తే వచ్చేదే ఎల్ఎస్ఏ అంటే. అంటే పైద కింద కాకుండా. ఓకేనా? ఇంక ఇవన్నీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మరి టీఎస్ఏ అంటే ఏంటంటే వీటితో పాటుగా పైన సర్ఫేస్ ఏరియా, కింద సర్ఫేస్ ఏరియా కలిపితే అప్పుడు మనకి టీఎస్ఏ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక మరి వాల్యూమ్ అంటే దేనికి సంబంధించింది అంటే అది క్వాంటిటీకి సంబంధించింది. ఇప్పుడు ఈ క్యూబ్ షేప్లో ఒక కంటైనర్ ఉంది అని తీసుకుంటే
అందులో ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకుంటే వాటరు, లేదంటే ఆయిల్ తీసుకుంటే ఆయిల్, లేదంటే ఏదైనా ఎంత క్వాంటిటీ పడుతుంది, క్వాంటిటీకి సంబంధించిందన్నమాట వాల్యూమ్ అంటే. ఓకేనా ఫ్రెండ్స్, అలా గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. నెక్స్ట్ క్యూబాయిడ్. సో మన దగ్గర ఉన్న వుడెన్ పీస్ ఎగ్జాక్ట్లీ క్యూబాయిడే చెప్పాలంటే. ఇంకా చూడండి, ఓకేనండి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎడ్జెస్ కదా, ఇదొక ఎడ్జు, ఇదొక ఎడ్జు, ఇదొక ఎడ్జు. క్యూబ్లో మనకి ఎడ్జెస్ అన్నీ ఒకేగా ఉంటాయి, అందుకనే పర్టికులర్గా ప్రతి ఎడ్జ్కి నేమింగ్ ఇవ్వం, ఏ అని అనేస్తాం అన్నమాట ఎడ్జ్ యొక్క లెంత్. కానీ ఇక్కడ క్యూబాయిడ్కి వచ్చినప్పుడు మాత్రం లెన్స్, ఎడ్జ్ యొక్క లెన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఎడ్జ్కి ఒక్కొక్క నేమింగ్ ఇస్తాం. సో ఇక్కడ చూడండి, బాగా పెద్దగా ఉన్న ఎడ్జ్కి మనం లెంత్ అని నేమింగ్ ఇస్తాము. నెక్స్ట్ ఇది బ్రెడ్త్, ఇది హైటు, అంటే డయాగ్రమెటికల్గా ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనండి. అండ్ ఇక్కడ కూడా మీకు ఎల్ఎస్ఏ అంటే సేమ్, ఎల్ఎస్ఏ అంటేనే నేను చెప్పినట్టు పైన సర్ఫేస్ ఏరియా, కింద సర్ఫేస్ ఏరియా, అంటే టాప్ సర్ఫేస్ ఏరియా, బేస్ సర్ఫేస్ ఏరియా కాకుండా ఈ సైడ్స్ యొక్క సర్ఫేస్ ఏరియాస్ అన్నిటిని కలిపి, అంటే ఈ సైడ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ సైడ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ సైడ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ సైడ్ సర్ఫేస్ ఏరియా, మొత్తం ఈ 4 ఫేసెస్ని, ఫేస్ అంటే ఇది అన్నమాట, ఫేస్ అంటే ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్. ఓకేనా, ఈ 4 ఫేసెస్ యొక్క ఏరియాస్ యాడ్ చేస్తే వచ్చేది ఎల్ఎస్ఏ. టీఎస్ఏ అంటే ఏంటి, ఈ 4 ఫేసెస్ ఏరియా, అంటే ఈ 4 సర్ఫేస్ ఏరియాస్తో పాటు టాప్ సర్ఫేస్ ఏరియా అండ్ బేస్ సర్ఫేస్ ఏరియా కూడా యాడ్ చేస్తే వచ్చేది టీఎస్ఏ. ఓకేనండి. సో నీట్గా అయితే నోట్ చేసుకోండి. సో ఇది మనకి లెంత్, ఇదేమో హైట్, ఇదేమో బ్రెడ్త్ అన్నట్టు మనం కన్సిడర్ చేస్తాము. అండ్ ఇక్కడ కూడా మనకి సేమ్ వెట్టిసెస్ ఇలా ఉంటాయి. ఇవి ఎన్ని పాయింట్స్ ఉంటాయి మనకి వెట్టిసెస్ పాయింట్, సేమ్ క్యూబ్ లాగే 8 పాయింట్స్ అయితే ఉంటాయి. సో నీట్గా డయాగ్రామ్, ఫార్ములాస్ నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎల్ఎస్ఏ అన్న ఏరియానే, టీఎస్ఏ అన్న ఏరియానే. మనం ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఏరియా ఫర్ సపోజ్ మనం ఎల్ఎస్ఏ కనిపెడితే ఎంత 50 అంత వచ్చింది ఆన్సర్. చివరి పక్కన యూనిట్స్ అనేవి పెట్టాలి. ఓకేనా, అంటే యూనిట్స్ ఫర్ సపోజ్ మన క్వశ్చన్లో సెంటీమీటర్లు ఇచ్చారనుకోండి, ఏరియా ఫైండ్ అవుట్ చేసినప్పుడు చివరి యూనిట్స్ సెంటీమీటర్ స్క్వేర్ అని పెట్టాలి. అంటే హియర్ సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ఏరియా, అంతేగాని ఏరియా ఈక్వల్ టు 50 లేదా వాల్యూమ్ ఈక్వల్ టు 50 అని చెప్పి రాసిస్తే కుదరదండి. పక్కన యూనిట్స్ రాయాలి. ఆ యూనిట్స్ బట్టే అది స్క్వేర్ ఏరియాని రిప్రజెంట్ చేస్తుందా లేదంటే వాల్యూమ్ని రిప్రజెంట్ చేస్తుందా అని మనకు తెలిసేది. అలా కాకుండా వాల్యూమ్ అనుకోండి 50 సెంటీమీటర్ క్యూబ్ అని పెట్టాలి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి సిలిండర్ లేదా రైట్ సర్క్యులర్ సిలిండర్ అని అనుకున్నా పర్వాలేదు. ఇది ఇక్కడికి వచ్చేసరికి మనకి మెజర్మెంట్స్ ఏమేమి ఉంటాయంటే రేడియస్ ఒకటి ఉంటుందండి, హైట్ ఒకటి ఉంటుంది. క్యూబ్కి వచ్చేసరికి మెజర్మెంట్స్ ఏముంటాయి, ఎడ్జ్ లెంత్ ఓన్లీ ఒక మెజర్మెంటే ఉంటుంది. అండ్ క్యూబాయిడ్కి వచ్చేసరికి లెంత్, బ్రెడ్త్, హైటు. సిలిండర్కి వచ్చేసరికి రేడియస్, హైటు, అంతే. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఇటువంటి షేప్ చాలా ఎక్కువ చోట్ల చూస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్కి అంటే నా దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులతో ఏదో అలా మేనేజ్ చేస్తున్నాను అంతే. సో మనకి వాచెస్ ఉంటాయి కదండి, ఈ విధంగా పెట్టిస్తారు మనకి. ఇది చూడడానికి సిలిండర్ షేప్గానే ఉంటుంది. సో చూడండి ఇంచుమించుగా. అండ్ ఇక్కడ మీరు టాప్ ఒక ఏరియా ఉంటుంది, బేస్లో ఒక ఏరియా ఉంటుంది. ఓకేనా, ఇదంతా కూడా సిలిండర్ షేప్. సో ఇప్పుడు మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇక్కడ ఎల్ఎస్ఏ అనేది ఇందాక వరకు చూసాం, ఏది క్యూబ్కి క్యూబాయిడ్కి ఎల్ఎస్ఏ. ఇక్కడికి వచ్చేసరికి సిఎస్ఏ, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎల్ఎస్ఏ అన్న సిఎస్ఏ అన్న ఒకటే, బట్ షేప్ బట్టి అవి మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు క్యూబ్కి క్యూబాయిడ్కి ఎల్ఎస్ఏ ఉంటుంది, అదే సిలిండర్కి ఇంకా మనం ఫర్దర్గా చెప్పుకునే కోన్కి, స్పియర్కి, హెమిస్పియర్కి వీటన్నిటికీ కూడా సిఎస్ఏ అనే ఉంటుంది. సిఎస్ఏ అంటే అర్థం ఏంటంటే సేమ్ అండి, టాప్ ఏరియా బేస్ ఏరియా కాకుండా ఇది పార్ట్ ఉంది కదా, ఈ ఏరియా మొత్తం కూడా మనకి సిఎస్ఏ అవుతుంది. అదే టీఎస్ఏ అంటే ఏంటి, ఈ ఏరియా ప్లస్ అంటే చుట్టూరు ఈ సిఎస్ఏ ప్లస్ ఈ పైన ఉన్న ఏరియా అండ్ ఈ కింద ఉన్న ఏరియా. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ఏ షేప్గా ఉందండి, సర్కిల్. ఓకేనా, ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏంటి, πr². అలాగే పైన కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సర్కిల్ షేప్గానే ఉంటుంది. అంటే ఇవన్నీ చూడొద్దు, జస్ట్ నార్మల్గా షేప్ గమనిస్తే సర్కిల్ షేప్గానే ఉంటుంది. ఓకేనా అండి. సరే, మనకి రేడియస్ అంటే యాక్చువల్లీ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ అంటే పైన సర్ఫేస్ ఏరియా ఉంటుంది కదా, అంటే ఇది సర్కిల్ షేప్గా ఉంటుందని చెప్పాను కదా, ఈ సర్కిల్కి ఒక రేడియస్ ఉంటుంది కదా, ఆ రేడియస్నే మనము రేడియస్ ఆఫ్ ద సిలిండర్ అని చెప్తాం. ఓకేనండి. సో అందుకని చూడండి, పైన సర్ఫేస్కి సంబంధించి ఇది సర్కిల్ షేప్గా ఉన్నది. సో ఇది మీరు గమనిస్తే ఈ విధంగా సర్కిల్ షేప్గా వచ్చింది. సో దీని రేడియస్సే మనము రేడియస్ ఆఫ్ సిలిండర్ అని చెప్తాం. అలాగే డినోమినేటర్ అంటే ఏంటి, బేస్లో కూడా సర్కిల్ షేప్గా ఉంది కదా, దీని రేడియస్ని కూడా మనం రేడియస్ ఆఫ్ సిలిండర్ చెప్తాం. అఫ్కోర్స్ ఈ రెండు సమానంగానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మరి హైట్ ఉంది కదా, ఈ హైట్ అంటే సో ఇక్కడ నుండి ఇక్కడికి ఇది హైట్ ఆఫ్ ద సిలిండర్ అన్నమాట.
సో సిఎస్ఏ 2πRh అవుతుంది. టీఎస్ఏ 2π ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ అవుతుంది. వాల్యూమ్ అంటే πr²h. సో ఆర్ అంటే రేడియస్, హెచ్ అంటే హైట్. ఇక్కడ పై అంటే యాక్చువల్లీ సర్కంఫరెన్స్ అన్నమాట. అంటే చూడండి, మనము సర్కిల్కి సంబంధించి సర్కంఫరెన్స్ చెప్తూ ఉంటాం 2πr అని, దానికి సంబంధించింది. ఎనీవే మనం ప్రాబ్లమేటిక్గా పై అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ 22/7 తీసుకుంటాం ఒక్కొక్కసారి, లేదంటే ఒక్కొక్కసారి 3.14 తీసుకుంటాం అప్రాక్సిమేట్గా. సో నీట్గా అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ సర్కిల్ కోన్ లేదంటే కోన్. మనకి కోన్కి రేడియస్ ఉంటుందండి, హైట్ ఉంటుంది, అలాగే దాంతోపాటు ఎల్ స్లాంట్ హైట్ కూడా ఉంటుంది. సో రేడియస్ అంటే సేమ్ అండి. కోన్కి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బేస్లో సర్కిల్ షేప్ వస్తుంది. సో దాని యొక్క రేడియస్నే మనం కోన్ యొక్క రేడియస్గా కన్సిడర్ చేస్తాము. అండ్ హైట్ అంటే ఇది కోన్ యొక్క హైట్ అవుతుంది. స్లాంట్ హైట్ అంటే ఇది ఇక్కడ నుండి ఇక్కడికి స్లాంట్ హైట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు దీనికి సంబంధించి సిఎస్ఏ అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఈ బేస్ ఏరియా కాకుండా ఈ ఏరియా పైన ఏరియా సేమ్ సిలిండర్ చూడండి, మనం ఏం చేసాము, బేసిస్ ఏరియా అంటే ఈ బేస్ ఏరియా కాకుండా ఈ చుట్టూరు ఏరియా, అలాగే కోన్కు కూడా బేస్ ఏరియా కాకుండా ఈ చుట్టూరు ఏరియా. ఇంకా పైన మరి టాప్కి ఇంకా సర్ఫేస్ ఏం లేదు కదా, జస్ట్ అందుకని మనం ఈ బేస్ ఏరియా కాకుండా ఈ ఏరియా అంతా కూడా ఓకేనా చుట్టూరా, అది మనకి సిఎస్ఏ అవుతుంది. ఫార్ములా πRl. అలాగే టీఎస్ఏ అంటే సిఎస్ఏ ప్లస్ ఈ బేస్ ఏరియా. టీఎస్ఏ అంటే ఏం లేదండి, ఇండైరెక్ట్గా చెప్పాలంటే టీఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు సిఎస్ఏ ప్లస్ బేస్ ఏరియాస్. అర్థమైందండి? నెక్స్ట్ వాల్యూమ్ అంటే 1/3πr²h. ఇందులో ఎల్ అంటే స్లాంట్ హైట్ అని అంటాం, అంటే ఏటవాలు ఎత్తు. సో ఇది మాట. ఎల్కి కూడా మనకు ఫార్ములా ఉందండి, √h² + r². అంటే ఎల్ కనిపెట్టాలంటే మనకు కంపల్సరీగా హైట్ తెలియాలి, రేడియస్ కూడా తెలియాలి. అప్పుడు మనం ఎల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇవి ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ప్రాబ్లమేటిక్గా. అండ్ ఆర్ అంటే రేడియస్, హెచ్ అంటే కోన్. నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ స్పియర్ వేరు, సర్కిల్ వేరు. చాలామంది రెండు ఒకటి అనుకుంటారు. స్పియర్ అంటే మనం చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మా ఎగ్జాంపుల్కి మన ఎర్త్, సన్, మూన్, అలాగే మనం క్రికెట్ ఆడుతూ ఉంటాం, స్టంపర్ బాల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఫర్ ద స్పియర్స్ అన్నమాట. స్పియర్కి మనకు ఓన్లీ మెజర్మెంట్ ఏముంటుందంటే రేడియస్ మాత్రమే. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఇది రేడియస్ అవుతుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా రేడియస్ అవుతుంది. మనకు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెజర్మెంట్ ఏంటంటే రేడియస్ మాత్రమే. సో ఇక్కడ సిఎస్ఏ అండ్ టీఎస్ఏ కూడా సేమ్ ఉంటాయి స్పియర్కి. ఎందుకు అంటే పర్టికులర్గా ఇక్కడ సర్ఫేసెస్ ఏమీ లేవు, పై సర్ఫేస్ లేదా బేస్లో సర్ఫేస్ ఏరియా ఏమి ఉండదు. మొత్తం మీరు ఒకే స్పియర్ గమనిస్తే మీకు ఒకే రకంగా ఉంటుంది మొత్తం చుట్టూరు కూడా. అందుకని ఏంటంటే మనకు పర్టికులర్గా బేస్ ఏరియా లేదా సర్ఫేస్ ఏరియా అంటే ఇప్పుడు సిలిండర్కి చూడండి, పైన ఒక ఏరియా ఉంటుంది, కింద ఒక ఏరియా ఉంటుంది. అందుకని అక్కడ సిఎస్ఏకి వేరు, టీఎస్ఏకి వేరు ఫార్ములాస్ ఉంటాయి, అలాగే కోన్కి కూడా. కానీ ఇక్కడ అలా ఉండదు. స్పియర్ మీరు ఎలా చూసినా కానీ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. అక్కడ మనకి టాప్ ఏంటి, బాటమ్ ఏంటి అనేది మనకి చెప్పడానికి ఏమి ఏరియా ఉండదు. అందుకనే సిఎస్ఏ అన్న టీఎస్ఏ అన్న సేమ్ ఫార్ములాస్ వస్తాయి, స్పియర్కి మాత్రమే. అండ్ వాల్యూమ్ అంటే 4/3πr³. సో ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద స్పియర్. ఒక్కొక్కసారి మీకు క్వశ్చన్లో డయామీటర్ ఇస్తూ ఉంటారు, డయామీటర్. సో డయామీటర్ అంటే డయామీటర్ని హాఫ్ చేస్తే మనకు వచ్చేది రేడియస్. అంటే ఏం లేదండి, ఇప్పుడు డయామీటర్ అంటే ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇచ్చేస్తారు, దీన్ని డయామీటర్ అని అంటాం. సో మరి రేడియస్ అంటే డయామీటర్ సగం అంటే ఇది రేడియస్ అవుతుంది అంతే. ఒక్కొక్కసారి మనకి క్వశ్చన్లో డయామీటర్ ఇస్తారు, మనం దాన్ని హాఫ్ చేసి రేడియస్గా తీసుకుంటాం. నెక్స్ట్ హెమిస్పియర్ అంటే ఇప్పుడు టోటల్గా స్పేర్ అంటే మనం ఇందాక ఎలా డ్రా చేసుకున్నాం కదా. సో ఇప్పుడు హెమిస్పియర్ అంటే దాన్ని సగం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన ఇంట్లో ఏదైనా ఫ్రూట్ తీసుకున్నాము, ఆరెంజ్ తీసుకున్నాం అనుకోండి, జనరల్గా స్పియర్గా ఉంటుంది, స్పియర్ షేప్ ఉంటుంది కదా. దాన్ని హాఫ్ కట్ చేస్తాం అనుకోండి, ఎగ్జాక్ట్గా మనకి ఏ షేప్ వస్తుంది చూడండి, ఇదేనా వచ్చేది. సో దిస్ ఈజ్ ద హెమిస్పియర్. సేమ్ అండి, మనకు మెజర్మెంట్స్ ఏమీ మారవు, రేడియస్ సేమ్ అదే అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫార్ములాస్లో కొంచెం చేంజ్ వస్తుంది. ఏంటంటే చూడండి, 2πr², 3πr², 2/3πr³. ఇక్కడ సిఎస్ఏకి టీఎస్ఏకి చేంజ్ వచ్చింది. ఎందుకంటే హెమిస్పియర్లో ఇక్కడ చూడండి పైన ఒక సర్ఫేస్ వచ్చింది, కాబట్టి మనకి సిఎస్ఏ అడిగితే అర్థం ఏంటి, ఈ పై సర్ఫేస్ కాకుండా దీని ఏరియా కనిపెడతాం. అదే టీఎస్ఏ అంటే ఈ ఏరియా ప్లస్ పైన ఏరియా కూడా కనిపెడతాం. సో పైన షేప్ ఏంటంటే మనకి సర్కిల్ షేప్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు తెలియాలి, ప్రాక్టికల్గా మీకు తెలియాలంటే చెప్పాను కదా, ఒక ఆరెంజ్ తీసుకుని దాన్ని సకాన కట్ చేసి ఇలా చూడండి, అప్పుడు మీకు ఒక సర్కిల్ షేప్ వస్తుంది. సో దాని యొక్క రేడియస్సే మనం హెమిస్పియర్ యొక్క రేడియస్గా కన్సిడర్ చేస్తాము. సో నీట్గా ఫార్ములాస్ అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ హాలో సిలిండర్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు దీని మీద. దీని ముందు చెప్పుకున్న షేప్స్ అన్నింటినీ బేస్ చేసుకుని మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
బట్ దీని మీద చాలా తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మ్యాక్సిమం 1 or 2 ఉండొచ్చు అంతే, ఇంచుమించు అంతకు మించి అయితే ఎక్కువ ఉండవు. బట్ దీని గురించి తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. సో హాలో సిలిండర్ అంటే, హాలో అంటే మధ్యలో ఖాళీ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే పైప్స్ ఉంటాయి చూసారా, అంటే వాటర్ పైప్స్. కొంచెం పెద్దవి పైప్స్ తీసుకుంటే కొన్ని పైప్స్ కొన్ని పైప్స్ అయితే ఇలా నార్మల్గా ఉంటాయి. బట్ కొన్ని పైప్స్ ఇలా ఉంటాయి చూడండి, కొంచెం బ్రాడ్గా ఉన్నట్టు ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కొన్ని పైప్స్ ఇలా బ్రాడ్గా ఉన్నట్టు ఉంటాయి. అవునా? అంటే పైనుంచి చూస్తే. సో అందులో ఇలాంటి పైప్స్ని చిన్న పీస్ ఇలా కట్ చేసి తీసుకున్నారనుకోండి, ఇక్కడికి కోసి చిన్న పైప్ తీసుకున్నారనుకోండి. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద షేప్ ఆఫ్ ద హాలో సిలిండర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హైట్ నార్మల్గా సిలిండర్కి మనం ఎలా అయితే చూస్తామో అలాగే చూస్తాం. కానీ ఇక్కడ 2 type ఆఫ్ రేడియస్ వస్తాయి. ఒకటి ఇంటర్నల్ లేదా ఇన్నర్ రేడియస్, 2 ఔటర్ లేదా ఎక్స్టర్నల్ రేడియస్. ఈ పై పార్ట్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఇదే ఈ పైప్ అని అనుకుందాం. ఈ పై పార్ట్ నేను ఎలా చూసాను అనుకోండి, షేప్ వస్తుంది కదా, అది నేను ఇక్కడ వేసాను. అంటే మీకు రేడియస్ గురించి చెప్పడం కోసం. ఈ బ్రాడ్నెస్ అంటే ఈ పాయింట్ నుండి ఇక్కడికి ఇన్నర్ రేడియస్ అని చెప్తాం. అంటే చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి. అండ్ ఈ పాయింట్ నుండి ఎక్స్ట్రా అంటే చివరి వరకు ఈ బ్రాడ్నెస్ని ఇంక్లూడింగ్ దిస్ బ్రాడ్నెస్, ఇక్కడ నుండి ఈ రేడియస్ ప్లస్ ఇంక్లూడింగ్ దిస్ బ్రాడ్నెస్ని ఎక్స్టర్నల్ రేడియస్ అని చెప్తామండి. సో ఇదేమో ఇంటర్నల్ రేడియస్ లేదా ఇన్నర్ రేడియస్, అండ్ క్యాపిటల్ ఆర్ అంటే ఎక్స్టర్నల్ రేడియస్ లేదా అవుటర్ రేడియస్ అని చెప్తాము. సో మీరు అబ్జర్వ్ చేస్తే కంపల్సరీగా క్యాపిటల్ ఆర్ అనేది ఎక్కువ వాల్యూ వస్తుంది. ఎందుకని? క్యాపిటల్ ఆర్ అంటే ఈ రేడియస్ ప్లస్ ఇది కూడా. అందుకని క్యాపిటల్ ఆర్ అనేది పెద్ద వాల్యూ వస్తుంది, అంటే ఎక్స్టర్నల్ రేడియస్ అంటే పెద్దది. సో ఇప్పుడు సిఎస్ఏ, టీఎస్ఏ వాల్యూమ్, జస్ట్ ఫార్ములాస్ రాసుకోండి అంతే. ఇవి చదవాల్సిన అవసరం అయితే లేదండి, పెద్దగా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? ఎక్కడో ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ అని యూజ్ అవుతాయి తప్ప ఇంక ఎక్కువ అవసరం లేదు. బట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా ఇవి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీని ముందు 6 షేప్స్ చెప్పాం కదండి, వాటికి సంబంధించిన అన్ని ఫార్ములాస్ కూడా మీకు వచ్చేయాలి. సో అట్లీస్ట్ మీరు సిఎస్ఏ అండ్ వాల్యూమ్ అన్న ఈ 2 నేర్చుకుంటే చాలు. టీఎస్ఏ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం టీఎస్ఏకి సంబంధించి పెద్దగా యూజ్ చేయము, ఎక్కువగా సిఎస్ఏ వాల్యూమ్. ఓకేనా ఫ్రెండ్స్? సరే, అంటే టీఎస్ఏ యూజ్ చేయమంటే మనం అప్పటికప్పుడు డెరైవ్ చేసుకోవచ్చు టీఎస్ఏ అంటే. సిఎస్ఏ తెలిస్తే మనకి టీఎస్ఏ కూడా మనం ఓన్గా చేసుకోవచ్చు. బట్ సిఎస్ఏ తెలియకుండా మనం ఏం చేయడానికి ఉండదు. అందుకని ప్రతి షేప్కి సంబంధించి సిఎస్ఏ చదువుకోండి, అలాగే వాల్యూమ్ కూడా చదువుకోండి. నెక్స్ట్ ఫైనల్ షేప్ వచ్చేసరికి హాలో హెమిస్పియర్. ఇది కూడా సేమ్ మనకి హాలో సిలిండర్ లాగే మధ్యలో ఖాళీగా ఉంటుంది. అంటే హెమిస్పియర్ షేప్ ఉంటుంది చూడడానికి, కానీ మధ్యలో మనకి ఖాళీగా ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోకోనట్ తీసుకున్నారనుకోండి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ మనము కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అవి తీసుకున్నా కానీ ఇంచుమించు మనకి ఈ ఫామ్గా వస్తుంది. అంటే వాటర్ మెలన్ తీసుకుంటే దాన్ని హాఫ్ చేసేసి లోపల ఉన్న పల్ప్ అంతా తీసేసాం అనుకోండి, మనకి ఇంచుమించు ఈ షేప్గా వస్తుంది. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దీనికి కూడా ఇన్నర్ రేడియస్, ఎక్స్టర్నల్ రేడియస్ ఉంటాయి. ఇన్నర్ రేడియస్, అవుటర్ రేడియస్. ఇది కూడా పైన షేప్ చూసుకుంటే ఎలాగే కదా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగే ఈ షేప్గానే వస్తుంది. అంటే రింగ్ షేప్ అన్నమాట ఇంకా చెప్పాలంటే. సో ఎలా వచ్చిందంటే అర్థం ఏంటంటే రింగ్, మనం చిన్నప్పుడు స్కూల్స్లో ఆడుకుంటూ ఉంటాం కదా రింగ్, ఆ షేప్లో. సేమ్ రేడియస్ మీకు తెలిసిందే కదా, ఇదేమో ఇన్నర్ రేడియస్, ఇదేమో ఎక్స్టర్నల్ రేడియస్. సో సిఎస్ఏ, టీఎస్ఏ, వాల్యూమ్, ఇవి కూడా ఫార్ములా జస్ట్ రాసుకోండి. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ చేస్తే మీకు చూసుకోవడానికి ఉంటుంది కదా. ఓకేనండి? నెక్స్ట్ మనకి షేప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు సిఎస్ఏ ఎప్పుడు యూజ్ చేస్తాము, టీఎస్ఏ ఎప్పుడు యూజ్ చేస్తాం, వాల్యూమ్ ఎప్పుడు యూజ్ చేస్తాం. అంటే ఏ షేప్ అయినా కానీ మనం అసలు సిఎస్ఏ ఎందుకు, టీఎస్ఏ ఎప్పుడు యూజ్ చేస్తాం, వాల్యూమ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే, వాల్యూమ్ అంటే కంప్లీట్గా క్వాంటిటీ ఎంత అని చెప్పడం కోసం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక సిలిండర్ షేప్ తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఈ లోపల ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ పడుతుంది అంటే ఏదైనా అడగవచ్చు. మేబీ వాటర్ అనే కాదండి, మీ క్వాంటిటీకి సంబంధించింది అంటే లోపల ఎంత పడుతుంది అన్న సందర్భాల్లో మనం వాల్యూమ్ అనేది యూజ్ చేస్తాం. అలా కాకుండా ఈ ఏరియాస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఈ సిలిండర్ షేప్లో ఏదో సమ్ ఆబ్జెక్ట్ ఉంది, దీన్ని మొత్తం మనం పెయింటింగ్ వేయాలి, పైన కింద అవసరం లేదు, ఈ మొత్తం పెయింటింగ్ వేయాలి, ఎంత ఏరియా పడుతుంది అని అన్నప్పుడు మనం ఏరియాస్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు పైన కింద అవసరం లేదన్నారు అంటే మనం సిఎస్సి యూజ్ చేస్తే సరిపోద్ది కదండి. సో మొత్తం వేయాలి, మొత్తం ఆబ్జెక్ట్ అంతటికీ వేయాలి అంటే టీఎస్ఏ యూజ్ చేస్తాం. అవునా కాదండి? సో అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సో మన ప్రాబ్లమ్స్ చేస్తుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.